వెల్కమ్ టు 30 మినిట్స్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ కొన్ని మిస్టరీలు వీడలేదు. కొన్ని సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదటి నుండి అనుమానాలన్నీ డ్రాగన్ పైనే ఉన్నాయి. వుహాన్లో ప్రమాదకర వైరస్ ప్రబలినా ప్రపంచ దేశాలను చైనా అప్రమత్తం చేయలేదన్న వాదన ఉంది. కానీ ఈ విషయంలో మొన్నటి వరకు చైనాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన WHO ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చేసింది. అసలు కరోనాపై ప్రపంచాన్ని మొదట హెచ్చరించింది తామేనంటోంది. ఇంతకీ WHO ఎందుకు మాట మార్చింది? డ్రాగన్ బుద్ధి పసిగట్టిందా? అమెరికాకు భయపడిందా? ఆగస్టు 15లోగా భారత్ నుండి వ్యాక్సిన్ రావడం సాధ్యమేనా? ఇదే ఇవాల్టి 30 మినిట్స్. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. వైరస్ పంజాకు దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. అసలు ఇంతలా మహమ్మారి విస్తరించడానికి ఎవరి నిర్లక్ష్యం కారణంగా మారిందన్న ప్రశ్నకు జవాబు దొరకటం లేదు. మొదటి నుండి సందేహాలన్నీ చైనాపైనే ఉన్నా ఎందుకో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దేశాన్ని వెనకేసుకొచ్చింది. ఇప్పుడు సడన్ గా మాట మార్చేసింది. చైనా కాదు, మేమే ముందు అలర్ట్ చేశామంటోంది. చైనా నిర్లక్ష్యమే ప్రపంచాన్ని నిండా ముంచిందా? వైరస్ ఎంత ప్రమాదకారో తెలిసినా అప్రమత్తం చేయలేదా? కావాలనే డ్రాగన్ సైలెంట్ గా ఉండిపోయిందా? లక్షల మంది మరణాలకు చైనానే కారణమా? వైరస్ వెనుక డ్రాగన్ డార్క్ సీక్రెట్స్ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు మొదటి నుంచి వెంటాడుతూనే ఉన్నాయి. కానీ దేనికి సరైన జవాబు దొరకనే లేదు. అన్నీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు కరోనా దెబ్బకు 200కు పైగా దేశాలు విలవిల్లాడుతున్నాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాక్డౌన్ల ప్రభావంతో చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. కోట్లాది మంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు. ఇంతటి ఉపద్రవానికి కారకులెవరంటే అందరి చూపు చైనా మీదే పడుతోంది. అసలు చైనా ముందే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్న వాదన మొదటి నుంచి ఉంది. ఈ విషయంలో WHO మొదటి నుంచి చైనాకు మద్దతుగా నిలుస్తూ వచ్చింది. డిసెంబర్ 31 నాడే చైనాలోని వుహాన్ నుంచి తమకు అధికారికంగా ఈమెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చింది. వైరల్ న్యూమోనియా కేసులు విస్తరిస్తున్న విషయం ఉందని తెలిపింది. ఆ మెయిల్ ఆధారంగానే అక్కడ వాస్తవ పరిస్థితిపై అధ్యయనం చేసి ప్రపంచాన్ని తాము అప్రమత్తం చేసినట్లు చెప్పింది. ఏప్రిల్ 20న జరిగిన ప్రెస్ మీట్ లో తైవాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు WHO ఇలా క్లారిటీ ఇచ్చింది. In its email on 31st December, one thing that has to be clear is the first email was not from Taiwan. Many other countries have already were asking for clarification. The first report came from Wuhan, from China itself. So Taiwan was only asking for clarification. We have all the documentations, and the email we received from Taiwan is to get more clarification on the issue based on China's report. So the report first came from China. That's number one fact, from Wuhan itself. మొన్నటి వరకు చైనాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన WHO ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చేసింది. తొలి దశలో న్యూమోనియా కేసులు విపరీతంగా వస్తున్న సమయంలో తమ కార్యాలయమే అప్రమత్తమై చైనాను సమాచారం కోరిందని WHO పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరుపై పలు దేశాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలా స్పందించింది. హుబే ప్రావిన్స్ లోని వుహాన్ లో డిసెంబర్ 31న న్యూమోనియా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. ఏప్రిల్ 20న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిసెంబర్ 31న తమకు చైనా నుంచి నివేదికలు వచ్చాయని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. డిసెంబర్ 31న వుహాన్ హెల్త్ కమిషన్ వెబ్సైట్ లో వైరల్ న్యూమోనియా కేసుల జాబితా చూసి తాము అప్రమత్తమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అదే రోజు అమెరికా అంటువ్యాధుల నిఘా నెట్వర్క్ సంస్థకు సమాచారం కూడా అందినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ అంశంపై జనవరి 1, 2 తేదీల్లో 2 సార్లు చైనాను సమాచారం కోరితే జనవరి 3న రిపోర్టులు అందించినట్లు WHO చెప్పుకొచ్చింది.
కానీ ఇదే విషయాన్ని గతంలో WHO అధికారులు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ 6 నెలల్లో ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు, కానీ దీనిపై మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదు. చైనా అప్రమత్తం చేసిందనే చెప్పుకొచ్చారు. ఓవైపు యూటర్న్ తీసుకుంటూనే మరోవైపు ఇండైరెక్ట్ గా WHO సపోర్ట్ చేస్తూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం అడిగాక ఆ దేశాలు 48 గంటల్లో సమాచారం వెల్లడించే అవకాశం ఉంటుందని WHO డైరెక్టర్ రేయాన్ తెలిపారు. WHO సంస్థ అడిగిన వెంటనే చైనా అధికారులు తొందరగా స్పందించారని, వెంటనే నివేదిక అందజేశారని చెప్పుకొచ్చారు. అంటే చైనా విషయంలో తాము ఏమాత్రం అసంతృప్తిగా లేమని స్పష్టం చేసినట్లయింది. అసలు WHO అడిగినంత వరకు చైనా ఎందుకు ఈ వైరస్ కు సంబంధించిన సమాచారం అందించలేదనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒకవేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అడగకపోతే చైనాకు దీనిపై స్పందించే ఉద్దేశమే లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ విషయంలో చైనాను మొదటి నుండి అమెరికా కార్నర్ చేస్తూనే ఉంది. శత్రు దేశాల మధ్య ఇటువంటి విమర్శలు కామనే అనుకుని అంతా లైట్ తీసుకున్నారు. కానీ రాను రాను డ్రాగన్ నిజ స్వరూపం అందరికీ తెలిసొచ్చింది. WHO తీరుపైన అమెరికా బహిరంగంగానే ఆరోపణలు చేసింది. ఆ సంస్థకిచ్చే నిధులను కూడా పూర్తిగా నిలిపివేసింది. ఇంతకీ అమెరికాకు భయపడే WHO యూటర్న్ తీసుకుందా, లేదా చైనా నిజ స్వరూపం ఇప్పటికీ తెలిసొచ్చిందా? మొదట్లో చాప కింద నీరులా విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు పెను తుఫాన్లా ప్రపంచంపై దాడి చేస్తోంది. వైరస్ దెబ్బకు చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అమెరికా ఎక్కువగా బాధపడుతోంది. అక్కడ మృత్యు గీతం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. కరోనా వైరస్ చైనాలో వుహాన్లో పుట్టడంతో ఆ దేశాన్ని అమెరికా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అంతా దాన్ని కరోనా వైరస్ అంటే అమెరికా మాత్రం అది చైనా వైరస్ అని విమర్శిస్తూ వచ్చింది. బయో వెపన్లో భాగంగా సృష్టించినట్లు తెలిసినా, లేదా వైరస్ గురించి ముందే తెలిసినా, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేనట్లు తెలిసినా చైనా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ బహిరంగంగానే హెచ్చరిస్తూ వచ్చారు. చైనాను WHO మొదటి నుంచి సమర్థిస్తూ వస్తోంది. ఈ వైరస్ పై డ్రాగన్ ముందుగానే రిపోర్ట్ ఇచ్చిందని మొదట్లో చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా చైనా సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొంటోందని, ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆహా ఓహో అంటూ పొగడ్డం ప్రారంభించింది. మొదటి నుంచి WHO తీరును గమనిస్తూ వస్తున్న అమెరికా ఆ సంస్థను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. చైనాతో కలిసి WHO కుట్ర చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. చైనాకు పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీగా WHO పనిచేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకుండా లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన WHOని క్షమించకూడదని అన్నారు. The world is now suffering as a result of the malfeasance of the Chinese government. China's cover-up of the Wuhan virus allowed the disease to spread all over the world, instigating a global pandemic that has cost more than 100,000 American lives and over 1 million lives worldwide. Chinese officials ignored their reporting obligations to the World Health Organization and pressured the World Health Organization to mislead the world when the virus was first discovered by Chinese authorities. WHO తీరును ఎండగడుతూ వచ్చిన అమెరికా ఆఖరికి ఆ సంస్థకిచ్చే నిధులు సైతం నిలిపివేసింది. అమెరికా ఏడాదికి $50 కోట్ల ఇస్తే చైనా వారికి $3.8 కోట్ల నిధులు మాత్రమే ఇస్తోందని, అయినప్పటికీ ఆ సంస్థ చైనాకు పిఆర్గా వ్యవహరించడం దారుణమని ఆరోపించింది. నిజానికి WHOకి అత్యధికంగా నిధులు సమకూర్చే దేశం అమెరికానే. ఈ సంస్థకు సమకూరే నిధుల్లో అమెరికా వాటా 14.67%. మిగతా నిధులను 194 దేశాలు NGOలు అందిస్తుంటాయి. అలా అత్యధిక నిధులిచ్చే అమెరికా వాటిని నిలిపేయడంతో WHOకి పెద్ద షాకే తగిలింది. The United States of America has been a long-standing and generous friend to WHO, and we hope it will continue to be so. We regret the decision of the President of the United States to order a hold in funding to the World Health Organization. With support from the people and government of the United States, WHO works to improve the health of many of the world's poorest and most vulnerable people. ఒక్కనొక సమయంలో అమెరికా వర్సెస్ WHO అన్నట్లుగా మారింది పరిస్థితి.
అమెరికాతో పాటు పలు దేశాలు కూడా చైనా తీరు, WHO పనితీరుపై కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అమెరికాను చూసి భయపడిందో లేదా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుందనో తెలియదు, కానీ చైనాకు సంబంధించి కొత్త విషయమే చెప్పింది. మొన్నటి వరకు చైనానే మొదట అప్రమత్తం చేసిందని చెప్పుకొచ్చిన WHO చివరకు మాట మార్చేసింది. ఇప్పుడు తామే అందరినీ అప్రమత్తం చేశామంటోంది. ఇలా రోజుకో మాట మాట్లాడడం వల్ల WHO క్రెడిబిలిటీ పడిపోతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ వెనుక రాజకీయాలు, కుట్రల సంగతి కాసేపు పక్కన పెడితే అసలు ఈ మహమ్మారి నుండి ఎప్పుడు రిలీఫ్ దొరుకుతుంది అనేది అందరి ప్రశ్న. వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా ఏది ఒక కొలికి రావటం లేదు. ఈ టైంలో భారత్ నుండి వెలువడిన ఒక ప్రకటన అందరినీ షాక్కు గురిచేస్తోంది. ఇంతకీ ఆగస్టులోగా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందా? ICMR ప్రకటన ఆచరణ సాధ్యమేనా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కరోనా యావత్ ప్రపంచాన్ని కమ్మేసిన నేపథ్యంలో ఇప్పుడు ఓ వ్యాక్సిన్ కావాలి. ఎంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అన్ని ప్రాణాలు కాపాడినట్లే. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలు కరోనా దెబ్బకు నిండా మునిగిపోయాయి. బయట అడుగు పెడితే ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. అమెరికా, చైనా, బ్రిటన్ సహా పలు దేశాలు వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పట్లో క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయి వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో భారత్ చేసిన ఓ ప్రకటన యావత్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఆగస్టు 15. అవును, ఆ తేదీలోగా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని చెప్తోంది ICMR. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ఈ టీకా ఖచ్చితంగా విజయవంతమయ్యే అవకాశం ఉందని ధీమాగా ఉంది. క్లినికల్ పరీక్షలు చేయడానికి హైదరాబాద్లోని నిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి సహా దేశంలోని 12 ఆసుపత్రులు ఎంపిక చేశామని తెలిపింది. వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్తో ICMR ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే మన భారత్ బయోటెక్ కంపెనీ ఏదైతుందో వాళ్ళ ద్వారా దేశంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రావటం ఏదైతుందో అది చాలా గొప్ప శుభపరిణామం. ఈరోజు ICMR డైరెక్టర్ జనరల్ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 15 వరకు మేము దేశంలో కరోనా వ్యాక్సిన్ లాంచ్ చేస్తామని చెప్పారు. అది చాలా శుభపరిణామము. ఓకే, అండ్ త్వరలో మన రాష్ట్రంలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీ నుంచి మన దేశానికి, తర్వాత ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలు కూడా వ్యాక్సిన్ అందించబోతున్నామంటే అది చాలా గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు మనం. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా 145 వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో 21 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వాస్తవానికి వ్యాక్సిన్ తయారు చేయడం అంత సులభమైన విషయం కాదు. మొదట ప్రీ క్లినికల్ టెస్టింగ్ లో భాగంగా ఎలుకలు, కోతులపై టెస్టులు చేయాలి. ఫేజ్ 1లో కొద్ది మంది ప్రజలపై ప్రయోగం చేస్తారు. ఇమ్యూనిటీ సిస్టమ్ ను అబ్జర్వ్ చేస్తారు. ఫేజ్ 2లో వందల మందిని ఎంపిక చేసుకుని వారి ఏజ్ ను బట్టి గ్రూపులుగా విడదీస్తారు. అందులో పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ల వరకు ఉంటారు. వాళ్లపై వ్యాక్సిన్ ప్రయోగం చేస్తారు. ఇక థర్డ్ ఫేజ్ లో వేలాది మందిపై వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తారు. ఈ ట్రయల్స్ నుంచి వచ్చిన ఫలితాలన్నీ పాజిటివ్ గా ఉంటే దానికి ఆమోద ముద్ర వేస్తారు. దీనికోసం ఏళ్లకేళ్లు రీసెర్చ్లు, హ్యూమన్ ట్రయల్స్ కోసం అనుమతులు, ఇలా చాలా సమయమే పడుతుంది. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ రేస్ జరుగుతోంది. మన దగ్గర ఉన్నటువంటి శాంత బయోటెక్ కానీ, తర్వాత ఈ బయోటెక్ కంపెనీ కానీ, తర్వాత భారతి కంపెనీ కానీ, అన్ని కంపెనీస్ కూడా దాదాపు ఒక 4-5 కంపెనీస్ ఇండియాలో కూడా స్టార్ట్ చేసినాయి. ఇవన్నీ కూడా కంపెనీస్ మరి అక్కడ ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీస్తో పాటు బీట్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి అందరికీ చాలా మంచిదే. వ్యాక్సిన్ వస్తే వ్యాక్సిన్ ని మార్కెట్ లో విడుదల చేయాలంటే ఖచ్చితత్వం, భద్రత ఎంతో అవసరం. లేకుంటే కోట్లాది ప్రజల ప్రాణాలతో చెలగాటమే అవుతుందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ తో వైరస్ కంటే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 సెంటర్లలో ఇంకా హ్యూమన్ ట్రయల్స్ మొదలవుతున్న తరుణంలో అప్పుడే ICMR ఆగస్టు 15 టైం లైన్ పెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. ICMR లెటర్ మాత్రం కొద్దిగా బ్యాడ్ టేస్ట్ అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు మీరు క్లినికల్ ట్రయల్ భారత్ బయోటెక్ CTRIలో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్ చేసుకున్న CTRIలో వాళ్ళు ఏం రిజిస్టర్ చేసుకున్నారంటే టోటల్ ట్రయల్ డ్యూరేషన్ 1 year 3 months ఉంటుంది అని రిజిస్టర్ చేసుకున్నారు. ఇది భారత్ బయోటెక్ రిజిస్టర్ చేసుకుంది.
కాబట్టి అది రిజిస్టర్ చేసుకున్న ట్రయల్ డ్యూరేషనే 1 year 3 months ఉంటే 6 వారాల లోపల నాకు వ్యాక్సిన్ కావాలి, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని గవర్నమెంట్ సంస్థ అనటం అంత బాలేదు. ఇది కరెక్ట్ కాదు. ఒకసారి మనకి న్యూట్రలైజింగ్ వ్యాక్సిన్స్ మెజారిటీలో ఉన్నాయి అని తెలిసిన తర్వాత మాత్రమే మనం డెడ్ లైన్స్ అనేవి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మంచిదే వస్తే, కానీ ఒక నెల రోజుల పాటు, అంటే 28 రోజుల పాటు రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే 13th మొదలు పెడితే మేబీ ఒక 1 week 10 daysలో రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతే 23rd నుంచి ఆగస్టు 23rd తర్వాత phase 1-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మనం ఆశాజనకంగా చూడచ్చు. phase 1 ట్రూల్లో సక్సెస్ అయిన తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో డెడ్ లైన్ పెట్టుకుని వ్యాక్సిన్ తయారు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీఎంఆర్ వివరణ ఇచ్చింది. యావత్ ప్రపంచం కరోనాతో వెలువెల్లాడుతోందని, అందుకే ఆ ముప్పు నుంచి బయటపడేందుకే ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే ట్రయల్స్ చేపడుతున్నామని, జంతువులు మనుషులపై ఏకకాలంలో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలి అన్నదే లక్ష్యమని తెలిపింది. ఇతర దేశాల్లోనూ ఇదే తరహా ఫాస్ట్ ట్రాక్ విధానం అమలు చేస్తున్నారని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తల్లోనే ప్రపంచ దేశాలను చైనా అప్రమత్తం చేసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. లక్షల మంది ప్రాణాలు పోయుండేవి కావు. కానీ డ్రాగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి అన్ని దేశాలను ఇబ్బందుల్లో పడేసింది. ఓ కోణంలో చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ పైన ఒత్తిడి తెస్తున్నట్టుగా కనిపిస్తోంది. అటు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ రేస్ నడుస్తోంది. ఏదేమైనా వ్యాక్సిన్ వేగంగా రావడం కంటే ఖచ్చితత్వం, భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటేనే మంచిది. ఇది వాటి 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ 9.